ఈ వీడియోలో వామా ది డిమోనిక్ అనే ఇండోనేషియన్ హారర్ మూవీ స్టోరీ చూడబోతున్నాం. ఈ మూవీని చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది భయంకరమైన హారర్ ఎక్స్పీరియన్స్ ని ఇస్తుంది. అలాగే ఇది డిఫరెంట్ స్టోరీ లైన్ తో ఉన్న హారర్ మూవీ. అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ కెఫీ ఛానల్. ఇప్పటి వరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేయండి. అలాగే ఫాలో అవ్వని వాళ్ళు ఫాలో అవ్వండి. ఇప్పుడు మూవీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్టింగ్ లో కేవ్ అలాగే సెల్వా అనే ఒక అమ్మాయిని అబ్బాయిని చూపిస్తారు. వాళ్ళిప్పుడు ఒక పాత ఇంటికి వెళ్లారు. అక్కడ కొన్ని విగ్రహాల బొమ్మలు ఉన్నాయి. వాళ్ళు ఆ బొమ్మలని చూస్తున్నప్పుడు అనుకోకుండా సెల్వా చెయ్యికి ఒక కుండ లాంటిది తగిలి కింద పడి పగిలిపోతుంది. అది పగిలిన వెంటనే అందులో నుంచి ఒక దెయ్యం బయటకు వస్తుంది. అప్పుడు వీళ్ళిద్దరూ దానికి కనిపించకుండా దాక్కుంటారు. ఆ దెయ్యం ఇంట్లో ఎవరైనా ఉన్నారేమో అని వెతుకుతూ వేరే రూమ్ లోకి వెళ్తుంది. అప్పుడు కేవ్ దెయ్యం వెనక వెళ్లి ఏం చేస్తుందని చూస్తాడు. అప్పుడు దెయ్యం కేవ్ ని చంపాలనుకుంటే సెల్వా వెళ్లి దెయ్యానికి అడ్డుగా నించుంటుంది. అప్పుడు దెయ్యం సెల్వా నోట్లో చెయ్యి పెట్టి ఆమెని భయంకరంగా చంపేస్తుంది. ఇదంతా చూసి భయపడిన కేవ్ అక్కడ నుంచి పారిపోతాడు. ఆ తర్వాత మూవీ టైటిల్ వచ్చి ఈ మూవీ హీరోయిన్ వేనాని చూపిస్తారు. ఇప్పుడు కాలేజ్ కి వెళ్లడానికి రెడీ అవుతున్న హీరోయిన్ ని వేనా అని ఎవరో పిలిచినట్టు వినిపిస్తుంది. కానీ వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ కనిపించరు. ఆ తర్వాత మళ్ళీ 2-3 సార్లు ఆమెను ఎవరో పిలిచినట్టు వినిపిస్తుంది. అప్పుడు చేత్తో కత్తి పట్టుకుని ఇంట్లోకి ఎవరైనా వచ్చారేమో అని చూస్తుంటే ఆమె చెయ్యి తగిలి ఒక బుక్ కింద పడుతుంది. ఆ బుక్ ఓపెన్ చేసి చూస్తే అందులో హీరోయిన్ వాళ్ళ బామ్మ ఫోటో ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ హీరోయిన్ కి నా దగ్గరకు రా అని ఒక వాయిస్ వినిపిస్తుంది. కానీ వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఎవరూ కనిపించరు. ఆ తర్వాత కాలేజీకి వెళ్లిన హీరోయిన్ ల్యాబ్ లో ఉన్నప్పుడు అనుకోకుండా ఒక బ్లేడ్ తగిలి ఆమె వేలికి చిన్న గాయం అవుతుంది. ఆమె చేతిని చూస్తున్నప్పుడే ఆమె చుట్టూ ఉన్న ప్లేస్ చీకటిగా మారి ఆమె ముందు ఒక దెయ్యం ఉంటుంది. అప్పుడు హీరోయిన్ భయపడుతూ నువ్వు ఎవరని అడిగితే నాకు హెల్ప్ చెయ్యని ఆ దెయ్యం అంటుంది. ఆ తర్వాత దెయ్యం దగ్గరకు వస్తుంటే హీరోయిన్ భయంతో కళ్ళు మూసుకుంటుంది. ఆ తర్వాత మళ్ళీ కళ్ళు తెరిచి చూస్తే ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ బామ్మ ఇంటి దగ్గర ఉంటుంది. అలాగే అక్కడ ఏం జరుగుతుందో తెలియక ఆమె ఫ్రెండ్ ని పిలుస్తుంది. హీరోయిన్ ఫ్రెండ్ పేరు లోనా. నేను ఇక్కడే ఉన్నాను, ఎందుకు అలా అరుస్తున్నావని లోనా అంటే అప్పుడు హీరోయిన్ ఇప్పటి వరకు ఆమెకు కనిపించిందంతా చెప్తుంది. అలాగే మా బామ్మ నన్ను పిలుస్తున్నట్టు అనిపిస్తుందని అంటుంది. మీ బామ్మ ఎవరని లోనా అడిగితే ఆమె మా అమ్మ వాళ్ళ అమ్మ. చిన్నప్పుడు నేను ఆమె దగ్గరే ఉన్నాను. ఆ తర్వాత మేము ఆ ఊరు నుంచి జకార్తాకు వచ్చినప్పటి నుంచి ఒకసారి బామ్మకి హెల్త్ బాగోలేదని మా అమ్మ చెప్పింది. అలాగే ఇప్పుడు నేను మా బామ్మని చూడడానికి వాళ్ళ ఊరు వెళ్లాలనుకుంటున్నాను. నువ్వు కూడా నాతో వస్తావా అని లోనాని అడుగుతుంది. అప్పుడు లోనా ఆమె బాయ్ ఫ్రెండ్ జెఫ్ ని కూడా తనతో పాటు తీసుకెళ్లాలనుకుంటుంది. అయితే నేను కారు దగ్గర ఉంటాను, మీరు తర్వాత రండని చెప్పి హీరోయిన్ కారు దగ్గరకు వెళ్తుంది. అప్పుడు ఆమెకి కారులో ఒక దెయ్యం కనిపిస్తుంది. ఆ దెయ్యాన్ని చూసి భయపడిన హీరోయిన్ వెనక్కి వెళ్తుంది. అదే టైంకి జెఫ్ అలాగే లోనా వచ్చి ఆమెని భయపెడతారు. ఆ తర్వాత వీళ్ళు ముగ్గురు కలిసి హీరోయిన్ వాళ్ళ బామ్మ ఊరికి వెళ్తారు. అలా కొద్ది దూరం వెళ్లిన తర్వాత జెఫ్ అలాగే లోనా పడుకుంటారు. అప్పుడు కార్ డ్రైవ్ చేస్తున్న హీరోయిన్ కి నన్ను కాపాడని రేడియో నుంచి వాయిస్ వినిపిస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ మొబైల్లో మ్యాప్ ఓపెన్ చేసి చూస్తే అది పనిచేయదు. అప్పుడు లోనా అలాగే జెఫ్ కూడా చెక్ చేస్తారు. వాళ్ళ మొబైల్లో కూడా మ్యాప్ పనిచేయదు. అప్పుడు దారిలో కనిపించిన ఒక వ్యక్తిని అడ్రస్ అడిగితే అప్పుడు అతను ఈ రోడ్ లో తిన్నగా వెళ్తే ఆ ఊరు వస్తుందని చెప్తాడు. అది మాత్రమే కాకుండా చీకటి పడకముందే ఈ రోడ్ నుంచి వెళ్ళిపోండి, ఎందుకంటే చీకటి పడిన తర్వాత ఈ రోడ్ లో చాలా భయంకరమైన విషయాలు జరుగుతాయని అతను చెప్తాడు. అప్పుడు హీరోయిన్ త్వరగా వెళ్ళిపోవాలని కార్ స్పీడ్ గా డ్రైవ్ చేస్తుంది. అలా వెళ్లే దారిలో హీరోయిన్ కి ఒక దెయ్యం లాంటిది కనిపిస్తే వెంటనే కార్ ని పక్కకు తిప్పుతుంది. అప్పుడు వీళ్ళు వెళ్తున్న కారుకి యాక్సిడెంట్ అవుతుంది. ఆ తర్వాత వీళ్ళు అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తారు. వీళ్ళు వెళ్లే దారిలో ఒక బ్రిడ్జ్ కనిపిస్తే దానిపై నుంచి వెళ్తారు. అప్పుడు లోనాకి బ్రిడ్జ్ పై దెయ్యం కనిపిస్తుంది. కానీ హీరోయిన్ కి అలాగే జెఫ్ కి ఆ దెయ్యం కనిపించదు. ఆ తర్వాత వీళ్ళకి ఒక వ్యక్తి కనిపిస్తే అతన్ని అడ్రస్ అడుగుదాం అనుకుంటారు. కానీ వీళ్ళు ఎంత గట్టిగా పిలిచినా సరే అతను వినిపించినట్టు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్తే హీరోయిన్ కి వాళ్ళ బామ్మ ఇల్లు కనిపిస్తుంది. అలాగే అక్కడ గేట్ క్లోజ్ చేసి ఉంటుంది. అప్పుడు జెఫ్ కి అక్కడ ఒక బెల్ కనిపిస్తే ఆ బెల్ కొడితే ఎవరైనా బయటకు వస్తారేమో అని బెల్ కొట్టడానికి ట్రై చేస్తాడు. అప్పుడు అది కింద పడిపోతుంది. ఆ తర్వాత గేట్ ఓపెన్ చేసి ముగ్గురు లోపలికి వెళ్లి చూస్తే ఆ ఇంటి కిటికీలకి చెక్కలు అడ్డుపెట్టి ఉంటాయి. అలాగే ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ బామ్మ డోర్ ఓపెన్ చేస్తుంది. చాలా రోజుల తర్వాత వాళ్ళ బామ్మని చూడడం వలన హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇప్పుడు హీరోయిన్ అలాగే జెఫ్ బామ్మతో లోపలికి వెళ్తారు. కానీ బయట నించున్న లోనాకి ఆ ఇంటి ముందు నుంచి ఒక దెయ్యం వెళ్లడం కనిపిస్తుంది. అదే టైంకి హీరోయిన్ లోనాని పిలిస్తే ఆమె లోపలికి వెళ్తుంది. అప్పుడు వెంటనే డోర్ దానికదే క్లోజ్ అవుతుంది. ఆ తర్వాత వీళ్ళ మొబైల్స్ ఆన్ చేయడానికి ట్రై చేస్తారు, కానీ ఆన్ అవ్వవు. అదే టైంకి బామ్మ దీపం వెలిగిస్తుంది. అప్పుడు హీరోయిన్ బామ్మ దగ్గరకు వెళ్లి ఈ ఇంటికి కరెంట్ కనెక్షన్ లేదా అని అడుగుతుంది. ఈ ఇంటికి చాలా సంవత్సరాల నుంచి కరెంట్ కనెక్షన్ లేదని బామ్మ చెప్తుంది. ఆ తర్వాత హీరోయిన్ అలాగే లోనా ఆ ఇంట్లో ఉన్న ఫొటోస్ ని చూస్తారు. అలాగే మూవీ స్టార్టింగ్ లో ఒక ఇంట్లోకి వెళ్లిన అమ్మాయిని దెయ్యం చంపేసింది కదా, ఆ ఇల్లు ఇదే. ఆ తర్వాత లోనా కొంచెం ముందుకు వెళ్లి చూస్తే అక్కడ ఉన్న చైర్ దానికదే ఊగుతుంది. అది చూసి భయపడిన
భయపడిన లోనా హీరోయిన్ ని పిలిస్తే ఇదే మా బామ్మ చేయరని గాలి వలన అలా ఊగుతుందని హీరోయిన్ చెప్తుంది. మరోవైపు హాల్లో ఉన్న జెఫ్ కి ఎవరో పిలుస్తున్న సౌండ్ వినిపిస్తుంది. ఎవరు పిలుస్తున్నారని చూస్తూ వెనక్కి వెళ్తే అప్పుడు అతని వెనక ఒక దెయ్యం ఉంటుంది. మెల్లగా వెనక్కి తిరిగి చూస్తే అక్కడ దెయ్యం కనిపించదు. ఆ తర్వాత మళ్ళీ ఒక దెయ్యం వచ్చి జెఫ్ నోట్లో నుంచి బాడీలోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అక్కడికి వచ్చిన లోనా నీకు ఏమైందని జెఫ్ ని అడిగితే అప్పుడు జెఫ్ లోనా గొంతు పట్టుకుని ఆమెను చంపడానికి ట్రై చేస్తాడు. అప్పుడు బామ్మ అలాగే హీరోయిన్ వచ్చి ఆమెను కాపాడుతారు. ఆ తర్వాత బామ్మ జెఫ్ తలపై చెయ్యి వేస్తే అతని బాడీలో ఉన్న దెయ్యం కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు హీరోయిన్ అలాగే లోనా జెఫ్ ని రూమ్ కి తీసుకువెళ్తారు. ఆ తర్వాత హీరోయిన్ బామ్మ దగ్గరకు వెళ్లి ఈ ఇంటి కిటికీలకి చెక్కలు ఎందుకు అడ్డు పెట్టారని అడుగుతుంది. అప్పుడు బామ్మ బయట చాలా మంది చెడ్డవాళ్లు ఉన్నారు, అందుకే ఇంటిని చెక్కలతో మూసేశాము. ఈ విధంగా చేయడం వలన ఈ ఇంట్లో ఎవరూ లేరని వాళ్ళు అనుకుంటారు, అందుకే కిటికీలకు చెక్కలు పెట్టామని చెప్పి బామ్మ పడుకుంటుంది. ఆ తర్వాత లోనా అలాగే హీరోయిన్ ఒకే రూమ్ లో పడుకుంటారు. అదే టైం కి వేరే రూమ్ లో ఉన్న జెఫ్ కళ్ళు తెరిచి చూస్తే దెయ్యం వచ్చి మళ్ళీ అతని బాడీలోకి వెళ్ళిపోతుంది. మరోవైపు హీరోయిన్ వాళ్ళ ఇంటి దగ్గర చూపిస్తారు. ఇప్పుడు హీరోయిన్ వాళ్ళమ్మ హీరోయిన్ వాళ్ళ చెల్లి అనికాని అక్క ఎక్కడికి వెళ్ళిందని అడిగితే ఆమె ఎక్కడికి వెళ్ళిందో నాతో చెప్పలేదని అనికా అంటుంది. అప్పుడే హీరోయిన్ వాళ్ళమ్మకి అక్కడ బామ్మ ఫోటో కనిపిస్తుంది. అప్పుడు ఆమెకి ఏదో అనుమానం వచ్చి హీరోయిన్ కి కాల్ చేస్తే ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. మరోవైపు లోనాకి దాహం వేసి బయటకు వచ్చి వాటర్ తాగుతుంటే ఆమె కాళ్ళు దగ్గర దెయ్యం ఉంటుంది. అదే టైం కి అక్కడికి జెఫ్ వస్తే లోనా అతని దగ్గరకు వెళ్తుంది. అప్పుడు జెఫ్ బాడీలో దెయ్యం ఉండి అతని చేతిలో కత్తి ఉంటుంది. అలాగే ఆ కత్తితో లోనాని పొడుస్తాడు. అప్పుడు వెంటనే లోనా భయంతో నిద్రలేస్తుంది. సో ఇప్పుడు ఆమెకు కనిపించిందంతా ఆమెకు వచ్చిన కళ. అప్పుడు హీరోయిన్ నిద్రలేచి ఏమైందని అడుగుతుంది. లోనా ఇప్పటి వరకు జరిగిందంతా భయపడుతూ చెప్తుంటే నన్ను కాపాడండి వీళ్ళ వెనక నుంచి ఒక వాయిస్ వినిపిస్తుంది. అప్పుడు వీళ్ళు మెల్లగా వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఒక దెయ్యం ఉంటుంది. మళ్ళీ ఇటువైపు తిరిగితే ముందు కూడా ఇంకొక దెయ్యం ఉంటుంది. అప్పుడు వీళ్ళిద్దరూ భయంతో అక్కడ నుంచి పారిపోతుంటే వాళ్ళిద్దరికి బామ్మ కనిపించి ఇక్కడ నుంచి బయటకు వెళ్ళకండి అని చెప్పి సృహ తప్పి పడిపోతుంది. ఆ తర్వాత బామ్మని ఆమె రూమ్ కి తీసుకువెళ్తారు. అలాగే నువ్వు జెఫ్ ఎక్కడ ఉన్నాడో చూడు, నేను బయటకు వెళ్లి బామ్మకు మందులు తెస్తానని హీరోయిన్ చెప్తుంది. ఇప్పుడు మళ్ళీ వీళ్ళకి నన్ను కాపాడండి ఒక వాయిస్ పైనుంచి వినిపిస్తే అప్పుడు వీళ్ళిద్దరూ పైన రూమ్ లో ఎవరు ఉన్నారని చూడడానికి వెళ్తారు. అక్కడ ప్లాస్టిక్ కవర్ వెనక బాడీ మొత్తం రక్తంతో ఉన్న ఒక అమ్మాయి ఉంటుంది. అప్పుడు హీరోయిన్ దగ్గరకు వెళ్లి చూస్తే అక్కడ ఎవరూ కనిపించరు. అదే టైం కి ఆ రూమ్ లో పెద్ద గాలి వచ్చి హీరోయిన్ ని బయటకు వెళ్ళనివ్వదు. ఆ తర్వాత లోనా డోర్ ఓపెన్ చేసి హీరోయిన్ ని కాపాడుతుంది. అలాగే ఇప్పుడు వీళ్ళు జెఫ్ ని వెతకడం కోసం బయటకు వెళ్లాలనుకుంటారు. కానీ వీళ్ళు బయటకు వెళ్లకుండా ఒక దెయ్యం అడ్డుగా నించుంటుంది. అదే టైం కి ఆ ఇంటి ముందు నుంచి వెళ్తున్న ఒక వ్యక్తి ఆ ఇంటికి కట్టిన బెల్ కింద పడిపోవడం చూసి ఆ విషయం ఊర్లో వాళ్ళందరికీ చెప్పడానికి పరిగెట్టుకుంటూ వెళ్తాడు. మరోవైపు ఆ దెయ్యం నన్ను కాపాడని చెప్పి హీరోయిన్ దగ్గరకు వస్తుంది. ఇప్పుడే మనకి ఆ దెయ్యం మూవీ స్టార్టింగ్ లో చనిపోయిన సెల్వా అనే అమ్మాయి అని తెలుస్తుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ ఆ ఇంట్లో దొరికిన ఒక పౌడర్ లాంటిది దెయ్యంపై వేస్తే దెయ్యం కాలిపోతుంది. వెంటనే వీళ్ళిద్దరూ ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేస్తారు. మరోవైపు బామ్మ ఇంటి దగ్గర బెల్ కింద పడిపోవడం ఒక వ్యక్తి చూశాడు కదా, అతను ఊళ్ళో వాళ్ళందరితో బామ్మ ఇంటికి కట్టిన బెల్ కింద పడిపోయిందని చెప్తాడు. మరోవైపు హీరోయిన్ అలాగే లోనా ఎవరినైనా హెల్ప్ అడగడం కోసం ఒక ఇంటికి వెళ్లి డోర్ కొడతారు. కానీ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు డోర్ ఓపెన్ చెయ్యరు. మరోవైపు హీరోయిన్ వాళ్ళమ్మకి ఎవరో కాల్ చేస్తారు. అలాగే వాళ్ళు చెప్పింది విని ఈమె ఏడుస్తుంది. మరోవైపు బామ్మ ఇంటి దగ్గర బెల్ కింద పడిపోవడం చూసిన వ్యక్తి ఆ ఇంటికి ఒక మాంత్రికుడిని తీసుకొస్తాడు. వాళ్ళిద్దరూ కలిసి మంత్రించిన నీటిని ఇంటి చుట్టూ జల్లుతారు. అప్పుడే ఒక దెయ్యం వచ్చి వీళ్లపై అటాక్ చేస్తుంది. మరోవైపు హీరోయిన్ కి అలాగే లోనాకి ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది. మన కారు యాక్సిడెంట్ అయిన తర్వాత ఈ బ్రిడ్జ్ పై నుంచే వచ్చామని లోనా హీరోయిన్ తో అంటుంది. అయితే మన కారు ఇక్కడికి దగ్గరలోనే ఉంటుందని, ఇప్పుడు మనం కారులో పడుకుని రేపు ఉదయం ఇంటికి వెళ్ళిపోవచ్చని హీరోయిన్ అంటుంది. అలా వీళ్ళిద్దరూ బ్రిడ్జ్ పై నుంచి వాళ్ళ కారు ఉన్న దగ్గరకు వెళ్తారు. కారు దగ్గరకు వెళ్లిన తర్వాత వీళ్ళకి ఒక పెద్ద ట్విస్ట్ ఉంటుంది. అక్కడ ఆ ఊరి వాళ్ళు అలాగే పోలీసులు ఉంటారు. అది మాత్రమే కాకుండా ఆ కారులో నుంచి హీరోయిన్, లోనా, జెఫ్ వీళ్ళు ముగ్గురు డెడ్ బాడీస్ ని బయటకు తీస్తారు. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు కూడా యాక్సిడెంట్ అయినప్పుడే చనిపోయారు. ఆ కారు యాక్సిడెంట్ అయిన తర్వాత నుంచి మనకు కనిపించింది వీళ్ళ ఆత్మలు మాత్రమే. ఒక సీన్ లో మీరు గమనించే ఉంటారు. కారు యాక్సిడెంట్ అయిన తర్వాత వీళ్ళు ముగ్గురు నడుచుకుంటూ వెళ్లేటప్పుడు ఒక వ్యక్తిని అడ్రస్ అడిగితే అతను వీళ్ళ మాటలు వినిపించినట్టు వెళ్లిపోయాడు. ఎందుకంటే అప్పటికే వీళ్ళు చనిపోయారు కాబట్టి వీళ్ళ మాటలు అతనికి వినిపించలేదు. ఇదంతా తెలిసిన తర్వాత హీరోయిన్ అలాగే లోనా చాలా బాధపడతారు. అలాగే ఇప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరూ బామ్మ ఇంటి దగ్గర ఉంటారు. అలాగే వీళ్ళిద్దరూ ఇంట్లోకి వెళ్ళాక ఒక ఫ్లాష్ బ్యాక్ వస్తుంది. హీరోయిన్ వాళ్ళ తాతయ్య ఏదో వర్క్ చేసుకుంటున్నాడు. కానీ బామ్మ మాత్రం చేతిలో ఏదో పూజ చేసిన వస్తువు లాంటిది పట్టుకుని బాధపడుతుంది. అప్పుడే హీరోయిన్ వాళ్ళమ్మ అక్కడికి వచ్చి ఆ పూజ చేసిన వస్తువుని తీసుకుని టేబుల్ పై పెడుతుంది. మూవీ స్టార్టింగ్ లో సెల్వా అనే అమ్మాయి చేయి తగిలి పగిలిపోయింది ఇదే. అలాగే ఆ అమ్మాయిని ఒక దెయ్యం చంపేసింది కదా, ఆ దెయ్యం ఇప్పుడు బామ్మకి కనిపిస్తే బామ్మ దెయ్యం దగ్గరకు వెళ్తుంది.
చనిపోతుంది. అలాగే సెల్వా అనే అమ్మాయిని దెయ్యం చంపేస్తే ఆమె బాయ్ ఫ్రెండ్ భయంతో అక్కడ నుంచి పారిపోయాడు కదా, అతను ఇప్పుడు ఒక కర్ర పట్టుకుని అక్కడికి వచ్చి చూస్తే బామ్మ బాడీలోకి వెళ్లిన దెయ్యం ఆ అమ్మాయి బాడీని తినేస్తుంది. అప్పుడు ఇతను బామ్మని కర్రతో కొట్టి చంపేస్తాడు. ఆ తర్వాత పైకి చూస్తే అతని బాడీలోకి దెయ్యం వెళ్ళిపోతుంది. ఇప్పుడు హీరోయిన్ వాళ్ళమ్మ అక్కడికి వస్తే బామ్మ అలాగే ఒక అమ్మాయి చనిపోయి ఉంటారు. ఆ తర్వాత ఆ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయని ఆ ఊరి వాళ్ళు కిటికీలకి చెక్కలు అడ్డు పెట్టి ఆ ఇంట్లో నుంచి దెయ్యాలు బయటకు రాకుండా ఇంటి బయట ఒక గంట కడతారు. ఆ తర్వాత హీరోయిన్ ని తీసుకుని వాళ్ళమ్మ వేరే ఊరు వెళ్ళిపోయింది. ఇలా ఫ్లాష్ బ్యాక్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ హీరోయిన్ వాళ్ళమ్మని చూపిస్తారు. హీరోయిన్ చనిపోవడంతో ఆమె మానసిక ఆరోగ్యం పాడైంది. అలాగే ఇప్పుడు ఆమెకి ఒక దెయ్యం కనిపించి ఇక్కడితో ఈ మూవీ అయిపోతుంది. ఈ మూవీ స్టోరీ మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. అండ్ వన్స్ అగైన్ దిస్ ఈజ్ యువర్ ఫిల్మీ కెఫీ ఛానల్. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేయండి. మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం.